ఏదైనా పనులు అయినా చేయగలను. అందువల్ల ఇబ్బంది పెడుతున్నారు. అందులో పార్టీ కాకుండా పార్టీ నుంచి టికెట్ కోసం ఆశించాను, కానీ ఇవ్వలేదు. అయినా కానీ పార్టీ కోసం నేను వేరే పార్టీ ఒకటి ఇండిపెండెంట్గా నిలబడ్డాను. ఈ వాటికి ఏ సమస్యలు వచ్చినా చేయగలనని కోరుతున్నాను. ఏదైనా వాటర్ ప్లాంట్ అయినా కానీ కారు గోడలు అయినా కానీ గుళ్ళకి ఏదైనా చేసా కానీ హామీ ఇస్తున్నాను. ఈ వాటి విషయంలో ఏదైనా ఏ కార్యక్రమం అయినా కానీ కొంటకుంట అయినా కానీ ఏ ఒక్క సమస్య వచ్చినా చేసుకుంటానని హామీ ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో యథావిధిగా రన్నింగ్ అయితేనే ఉన్నాం, కానీ పార్టీ నుంచి టికెట్ ఆశించినాం, కాకపోతే మాకు ఇవ్వలేదు. అయినా కానీ మేము ఇండిపెండెంట్గా వార్డు ప్రజల కోసం, వార్డు అభివృద్ధి కోసం ఖచ్చితంగా చేయాలని ఇండిపెండెంట్గా చేసినాం. ప్రజల సమస్య కూడా మేము తెలుసుకున్నాం. కరెంటు పోలు కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, వాటర్ ప్లాంట్ కానీ, వాండుకుంటున్న అంగన్వాడీ స్కూల్ కానీ, ముత్యాలమ్మ టెంపుల్కి పారివాడ కానీ ఇవన్నీ మేము తీరుస్తామని చెప్పిన ప్రజలు కూడా మమ్మల్ని అడిగారు. అవి ఖచ్చితంగా చేసి తీరుస్తాం. కానీ ఈ మధ్య మా క్యాండిడేట్ మీద ఏదో ఎలిగేషన్లు పెడుతున్నారు, డబ్బులు తీసుకున్నాని, లేకపోతే కాంప్రమైజ్ అయ్యారని అని చెప్తున్నారు. కానీ వేనారెడ్డి గారు మాకు ఎప్పటి నుంచో మాకు గురువు గారు. ఆయన వెంబడే మేము తిరిగినాం 10 సంవత్సరాల పార్టీలో. ఆయన వెంబడి కలిస్తే మాట్లాడి ఫోటో దిగినాం. అది గ్రూపులలో పెట్టి ఆల్రెడీ కాంప్రమైజ్ అయ్యారు, 6 లక్షలు తీసుకురు, 8 లక్షలు తీసుకురని అంటారు. కానీ అదంతా ఉత్తమ ముచ్చట. ఖచ్చితంగా ఆ అబ్బాయి 2వ వార్డు నుంచి బూర సతీష్ బ్యాట్ గుర్తుకొని 2వ వార్డు భారీ మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాడు.